తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను అనుసరించిన వ్యూహాలపై కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరికీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏం డిసైడ్ చేశారు? రేపు సమావేశం సాఫీగా సాగుతుందా లేదా? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, గత కొంతకాలం మనం చూస్తున్నాం ఎప్పుడు కౌన్సిల్ సమావేశాలు జరిగినా కూడా రసబసగా జరిగేది. మరి ఈసారైనా సజావుగా సాగుతాయా? మీ డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లాంటి లొల్లీలు చూసిరా మీరు? ఎప్పుడు కూడా ఇట్లా పోలీసులు వచ్చి ఎక్కువ మంది పోలీసులు మార్షల్ ఇక్కడ కనిపించాలి. గత బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా మేము పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడేదో కొత్తగా మేయర్ పార్టీ మారిన తర్వాత ఏమంటారు, ఎక్కువ మార్షల్స్ని పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ ఇంకేవేవో జరుగుతున్నా అన్న ఒక ఇంటెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నం. అక్కడ కౌన్సిల్కి ఎవరు కార్పొరేటర్లు వచ్చినా ప్రజల సమస్యల మీద అడగడానికే వస్తున్నారు. అది మేమైనా ఇంకెవరైనా కూడా. సో ఆ సమస్యల పరిష్కారం ఎట్లా, దాని ఆన్సర్ ఏంటిది, ఏం చేయాలనేది ఆ డిస్కషన్ ఉండాలని చెప్పేసి మేము కూడా ఆ ఇంటెన్షన్తోనే అడగబోతాం. మేము లొల్లి చేయాలనో మాకేదో దాంతో ఏదో వస్తుందనో కాదు. డెఫినెట్గా ఎందుకంటే నిరంతరం జరిగే ప్రాసెస్ జరగాలి అని చెప్పేసి మేము కూడా అంటున్నాం. కానీ అది జరగకపోగా ఈ మీటింగ్లో పెడితే కనీసం అక్కడ ప్రశ్నిస్తే అది అఫీషియల్ ఉంటుంది, అది రికార్డ్ ఉంటుంది, అది అధికారులు చెప్పిన మేము మాట్లాడిన ఒక రికార్డ్ ఉంటుంది. కాబట్టి ఆ బేసిస్ మీద మేము కౌన్సిల్కి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడికి వచ్చి వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ దీనికోసం, లబ్ధి కోసం, అంటే ఇప్పుడు మెచ్చుకుంటేనేమో కౌన్సిల్లో కూర్చోబెడతారు. ఇంత గట్టిగా మాట్లాడి అడిగేసరికి సమాధానం ఉండకపోతే మార్షల్స్ వచ్చేస్తారు, మమ్మల్ని బయటికి అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ రాకపోతే నేను ఖచ్చితంగా అది వచ్చేదాకా నేను లొల్లి చేస్తాను. అది 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 అయిన తర్వాతనే ఇంకొక దానికి పోవాలి. నువ్వు అది కాకుండా నేను తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటే నేను ఎందుకు ఊరుకుంటా? నాకు సమాధానం వచ్చి నన్ను సాటిస్ఫై చేసిన తర్వాతనే కదా నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. సో అట్లా రాదు కాబట్టి మేము దాని గురించి ప్రశ్నిస్తాం. కాబట్టి దానికి సమాధానం ఉండదు. కాబట్టి మేయర్ గారు పోలీసు వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని బయటికి పంపించి చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా అదే అయింది. మేము అడిగింది ఏంది, బడ్జెట్ పెడుతున్నప్పుడు మరి ఫస్ట్ బడ్జెట్ డిస్కషన్ చేయి, ఆ తర్వాత క్వశ్చన్కి పోదామంటారు. ఫస్ట్ ఇదే పోదాం, లేదంటే క్వశ్చన్. ఎందుకంటే బడ్జెట్ ఎట్లుంటుందంటే కొంచెం అర్థం చేసుకునే ఉంటాయి, కొంచెం డౌట్స్ ఉంటాయి. అది తర్వాత డిస్కషన్ అయినా చేద్దాము, క్వశ్చన్స్కైనా అంటే లేదు ఫస్ట్ బడ్జెట్ అంటే జస్ట్ ఆమోదించేయాలా, వెళ్ళిపోవాలి, దాని మీద డిస్కషన్ ఉండొద్దు అనేది మేయర్ గారు పెడతారు. కాబట్టి అది జరగద్దనే మేము దాని మీద డిమాండ్ చేసినాం. డిస్కషన్ తర్వాత అయినా పెట్టండి అంటే అది చేయరు. సో మమ్మల్ని అందరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిల్ చాలా బాగా జరిగింది, వాళ్ళ మిత్రపక్షమైన ఎంఐఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ముగ్గురు కలిసి కూర్చొని మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మేము చాలా గొప్పగా కౌన్సిల్ని నడిపించుకున్నాం. ఇక్కడ ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేయరే ఆమె అంతటా ఆమెనే సెల్ఫ్ అప్రిసియేషన్ ఇచ్చుకుంటుంది. గదేందో అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది ఏంది, పార్టీ మారిన ఎందుకు అని అంటే అభివృద్ధి కోసము, డెవలప్మెంట్ కోసం అన్నాం. మరి నువ్వు పార్టీ మారినాక టూ ఇయర్స్లో ఏం అభివృద్ధి జరిగింది ఒకసారి మేయర్ గారు మాకు చెప్పాలా? డివిజన్ వారీగా ఎంత అభివృద్ధి చేశారో అది కూడా మాకు ఒక రిపోర్ట్ ఇస్తే మేము దాన్ని బట్టి క్లారిటీ ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు అధికారుల దగ్గర పోయినా, ఎప్పుడు ఏది అడిగినా మా దగ్గర నిధులు లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మాకు చేయడానికి ఈ బండి లేదు, ఆ బండి లేదని ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఉంది తప్ప గ్రౌండ్లో ఎటువంటి పనులు జరగట్లేదు. మరి వీళ్ళు మాత్రం జరుగుతున్నాయి అంటున్నారు, ఇక్కడేమో జరగట్లేదు. దానికి సమాధానం కావాలని మేము చెప్తాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి సాల్వ్ కోసం మీరు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఫైట్ చేయనున్నారు? ఇప్పుడు గతంలో మేము 10 ప్రపోజల్ పెడితే కనీసం 8-9 వర్క్స్ అవుతుండే. ఇప్పుడు 10 పెడితే 1-2 కూడా చక్కగా కావట్లేదు. మరి అప్పుడు జరిగినాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? నిధులు బడ్జెట్ పెట్టినప్పుడు పలానా డిపార్ట్మెంట్కి ఇన్ని బడ్జెట్ కేటాయించినప్పుడు మరి మా దాకా ఎందుకు ఆ నిధులు రావట్లేదు? రోడ్ల సమస్యలు ఉన్నాయి. గతంలో సిఆర్ఎంపీ అని చెప్పేసి మేము ఒక కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒక ఏజెన్సీకి 5 years 6 years వరకు ఒక ఇచ్చేసి వాళ్ళదే మొత్తం బాధ్యత. అది చిన్న దానికి హోల్ పడినా ఏం పడినా కూడా దానికి ఫైన్ వేయడము, దానికే రెస్పాన్సిబిలిటీ అట్లా పెట్టడంతో నీట్గా రోడ్స్ కానివ్వండి, పాట్ హోల్స్ కానివ్వండి అప్పటికప్పుడు ఫిల్ చేయడము అవన్నీ ఉంటుండే. ఇప్పుడు 2 years నుంచి ఒక పాట్ హోల్ ఫిల్ చేయడానికి మెటీరియల్ లేదు. ఏమైనా అంటే మా దగ్గర వెహికల్స్ లేవు, ప్లాంట్ ఓపెన్ చేయట్లేదు, మాకు బిల్లులు ఇస్తలేవు అని అంటారు. సో ఇట్లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. గత మాన్సూన్ టైంలో కూడా మాకు ఎటువంటి ఏమంటారు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ కాలేదు, పొల్యూషన్ కంప్లైంట్లు, వాటర్ షార్టేజ్ వస్తుంది. వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు ట్యాంకర్లు అడిగితే ట్యాంకర్ సర్వీసెస్కి మేము ఫ్రీ ట్యాంకర్లు బంద్ చేసాం, దానికి కట్టాలంటారు. సో వాళ్ళ మిస్టేక్కి కూడా ప్రజలే భరించాలి.
ప్లస్ బిల్లులు కట్టాలి. గతంలో మేము ఫ్రీ ఇస్తే దానికి బిల్లులు కలెక్ట్ చేయడం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏ లెక్క ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ అమాంతరం ఎందుకు 100% పెంచేసిండ్రు? అది ఎందుకు ఆ బర్డెన్ అంతా ఎందుకు పెడుతున్నారు? ప్లస్ టౌన్ ప్లానింగ్లోనేమో ఇప్పుడు వాస్తవానికి ఒక నేబర్స్ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడో ఉన్న వ్యక్తి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వారి మీద కొత్తగా ఇప్పుడు సీజులు చేస్తున్నారు. సీజ్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు దాకా డిస్టర్బ్ చేయరు, అప్పుడు దాకా ఏమన్నారు. లాస్ట్కి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయాక వచ్చి సీజ్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అవే ఈ అధికారులు పెద్ద వాళ్ళ దగ్గర పోరు, కానీ పేదవాళ్ళ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడతారు. మరి ఏ రకంగా జిహెచ్ఎంసీ పనిచేస్తుంది అనేది మాకు క్లారిటీ కావాలనేది రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత కౌన్సిల్ సమావేశానికి ముందు కూడా మీరు మేయర్పై అవిశ్వాస తీర్మానం కూడా ఒకవైపు సిద్ధపడ్డారు. అంటే సంఖ్యాబలం లేకపోవడంతో మీరు వెనుక యూటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే ఎంఐఎం కూడా వాళ్ళతో జత కలిసింది కాబట్టి ఆ విషయంలో వెనుక తగ్గారా? అంతే, ఇప్పుడు క్లియర్గా మాకు స్ట్రెంత్ ఉండే ఫస్ట్, తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు చాలామంది కార్పొరేటర్ని ప్రలోభపెట్టి వాళ్ళని కొంతమందిని తీసుకోవడం జరిగింది. ప్లస్ ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, దానికి తోడు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇన్కేస్ బీజేపీ వాళ్ళు కూడా అవిశ్వాసం పెట్టుంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మా ఎక్స్ అఫీషియో మెంబర్సే కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కానీ అంత ఇది ఉంటుంది. కానీ వాళ్ళు మేయర్కి సపోర్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉండే కాబట్టి వాళ్ళ అవిశ్వాసం పెట్టలే. మా అవిశ్వాసంలో కొంత మేరకు ఏమంటారు స్ట్రెంత్ తగ్గింది కాబట్టి మేము సైలెంట్ అయినాం. బట్ ఇది ఎల్లకాలం ఉండదు. డెఫినెట్గా రేపటి రోజున మీరు ఏం చేసారో మీ తప్పులు ఏందనేది మేము బయట పెట్టడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు హైడ్రా కూడా అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసింది, ఎక్కువ కూలగొడుతున్నారు. అంటే గత మీ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఎక్కువగా వాటి అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చారు, అంతా కూడా అక్రమం జరిగిందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినాయి అని అంటే మరి కళ్ళు మూసుకోలేదు 2 yearsలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైడ్రాది, అదే హైడ్రా వారం కింద 10 రోజుల కింద ఒకరికి పర్మిషన్ ఇస్తుంది ఇల్లు కట్టుకోమని చెప్పేసి. అక్కడ పర్మిషన్ ఇస్తుంది, ఇల్లు కట్టుకున్నారు, ప్లస్ అక్కడ రోడ్లు వేస్తారు అని. మళ్ళీ అదే దగ్గర పోయి వీళ్ళు కూలగొట్టారు కదా. అది మీ ప్రభుత్వ హయాంలో జరిగింది కదా. ఇప్పుడు చాలామంది 50 ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లుల దగ్గరకు పోయి మీ మీడియా ఛానల్స్లోనే చూసినాము. మేము ఇక్కడ 50 years నుంచి వచ్చినాము, ఇక్కడ కూడా ఏమంటారు ఎంక్రోచ్మెంట్ లేదు, మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అయినా కూడా హైడ్రా ఎంక్రోచ్మెంట్ అయిందని కూలగొట్టేసారని చెప్పేసి ఒక లబ్ధిదారు చెప్పడం జరిగింది. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది ఏం లేదు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నా కూడా వాళ్ళ అవసరానికి ఎక్కడ వాళ్ళకి ఫీజబిలిటీ ఉంది, ఎవరి మీద వాళ్ళ స్ట్రెంత్ చూపించగలుగుతారో వాళ్ళ మీద చూపించారు, ఎవరి మీద చూపించలేరో వాళ్ళ మీద చూపించట్లేదు. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిది కూడా ఉంది ఎఫ్టీఎల్ పరిధిలోనే, మరి వాళ్ళది ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? అప్పుడు దాకా ఎంఐఎం సంబంధించిన అసదుద్దీన్ గారిని కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, కూలగొట్టేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఎందుకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం కన్సిడర్ చేయాలా? పేద విద్యార్థులు చదువుకుంటారు, మరి వీళ్ళందరూ పేదోళ్ళు కదా. వీళ్ళందరూ బతుకుతారుకి రూపాయి కూడగట్టుకొని ఏదో చిన్న చిత్క ఇల్లు కట్టుకుంటే దానికి టైం ఇవ్వకుండా, దానికి సమయం ఇవ్వకుండా అన్యాయంగా వాళ్ళ సామాన్లు కూడా తీసుకునే టైం ఇవ్వలేదు. డైరెక్ట్గా బుల్డోజర్ పెట్టి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాం, బతుకమ్మకుంటా మంచి చేసినావు, అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ దానికంటే మించిన తప్పులు నువ్వు ఏం చేసినావు? పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ అందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇబ్బంది, వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వేరేది ఏదైనా ఆప్షన్ చూపించండి. గతంలో మేము ఉన్నప్పుడు ఫ్లైఓవర్స్ కట్టినప్పుడు కింద ఉన్న స్పేస్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఒక స్ట్రీట్ వెండర్ కార్డ్స్ ఇచ్చి డిగ్నిటీగా వాళ్ళు బతకడానికి మేము ప్రొవైడ్ చేయగలిగినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ పేరు మీద ఇట్లా జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ ఉండదు, ట్రాఫిక్ వాళ్ళ కోఆర్డినేషన్ ఉండదు, హైడ్రా వాళ్ళ కోఆర్డినేషన్, ముగ్గురు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతాడు, ఇక్కడ నుంచి తీసి బయట పడేస్తారు. సో ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మధ్యలో ఉన్న పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అది చూసుకొని వారికి కూడా ఏదైతే పెద్దవాళ్ళకి మీరైతే కన్సర్న్ చూపిస్తారో అదే కన్సర్న్ పేదవాళ్ళ మీద చూపించాలి, అదే రకంగా వాళ్ళతో బిహేవ్ చేయాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తాం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా. దానికోసం మీ పార్టీ ఏ రకంగా ప్రిపరేషన్ ముందు పెడుతుంది, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు రాబోయే రోజులు? ప్రిపరేషన్ ఏం లేదండి, ఏముంటుంది. ఎవరైనా కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి పోరాడాల్సిందే. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ అభివృద్ధి సంక్షేమం గురించి నిరంతరం ఏం చేయాలా, ఎట్లా చేస్తే ప్రజలకి మంచి జరుగుతుందో అని ఆలోచించారు. ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారికి జరుగుతున్న అన్యాయం మీద నిరంతరం పోరాడుతున్నారు. గ్రౌండ్లో గట్టిగా ఎవరు కొట్లాడి వాళ్ళ పక్షాన ఉంటే ప్రజలు వాళ్ళకి మద్దతు తెలియజేస్తారు. ఇప్పుడు మేము కూడా 2 years నుంచి ఏదైతే ప్రభుత్వం ఇస్తా అన్న హామీలు, అది కూడా వాళ్ళే పెట్టుకున్న టైం ఫ్రేమ్, మేము ఇచ్చిన టైం ఫ్రేమ్ కాదు, ప్రజలు ఇచ్చిన టైం ఫ్రేమ్ కాదు. వచ్చిన 100 రోజుల్లో మేము ఇవి చేసేస్తాం, అవి చేస్తామని వాళ్ళే స్వయంగా ఎన్నో వేదికలలో చెప్పడం జరిగింది. మళ్ళీ 100 రోజులు కాదు, ఆల్మోస్ట్ 22 months అవుతుంది, దగ్గరికి 1 yearకి దగ్గరకు వస్తుంది. మరి 2 yearsకి దగ్గర వస్తుంది. 2 years అయినప్పటికీ కూడా నువ్వు ఇస్తా అన్న పూర్తి హామీలు ఎందుకు చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం.
దాంట్లో మేమేదో కల్పించి వాళ్ళ మేనిఫెస్టోలో లేనిది తీసుకొచ్చిన అంశం అడగట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే, వాళ్ళు పెట్టిన టైం ఫ్రేమ్‌లోనే, వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్‌లో చేసిన కాలయాపనలోనే మేము ఏం చేసిర్రు ఏంటిదనేది నిజంగా నువ్వు డెవలప్‌మెంట్ చేసినావు 2 ఇయర్స్‌లో మొత్తం తెలంగాణలో కానివ్వండి, జీహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, అన్ని విధాలుగా డెవలప్‌మెంట్ చేశావని పెద్ద పెద్ద వేదికలలో పబ్లిక్ సమావేశంలో చెప్తున్నావు కదా! మరొక రిపోర్టు ఇస్తే ప్రజలకు కూడా అర్థమవుతది కదా! ఉత్తగా చెప్పడం ఏంటి? వాళ్ళకి అంటే చెప్పుడుతోటి చాలామందికి అవగాహన ఉండదు. కనీసం పేపర్‌లో ఇస్తే మేము ఇగో ఇవి జరిగినాయి, ఇవి జరగలేదని చెప్పేసి ఆ బేసిస్ మీదే మాట్లాడతాం. ఇప్పుడు మాకు తెలవదు, ఐడియా వస్తలేదు కాబట్టి మేము ఏం జరగలేదని అంటున్నాం. మరి ఏం జరగలేదు అన్నదానికి నువ్వు రిపోర్ట్ ఇన్ని 2 ఇయర్స్ రిపోర్ట్ ఇప్పుడు ఏదో ఫస్ట్ నుంచో, ఫోర్త్ నుంచో 2 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు. అది నీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నువ్వే బయటపెట్టు. ఎప్పుడైనా కూడా కేటీఆర్ గారు ఏదైనా మున్సిపల్ శాఖకు సంబంధించింది ఏ అంశమైనా కూడా వారు ఒక నెల, 2 నెలల సమయం ఒక టైం తీసుకొని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు. మరి మీరు కూడా అట్లనే చేస్తే మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఆ ప్రకారం మేము కూడా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ లెక్క చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మొత్తానికైతే ఇటు రేపు జరగబోయే జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో మరి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కూడా మరి అవకాశం కల్పించాలి, ప్రజా సమస్యలపై మాట్లాడతామని, మరి గత కౌన్సిల్ సమావేశాలను కూడా రసబసగా జరిగాయి కాబట్టి మరి ఈసారి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మరి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కూడా అవకాశం కల్పించాలి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాఘుతో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్,